రాష్ట్ర చరిత్రలోనే ఈ రెండేళ్ల కాలం ఒక చీకటి అధ్యాయమని మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం భవానీపురం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాద్రోహానికి నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండేళ్లు ప్రస్తుత ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ శ్రేణులతో కలిసి ఆకాశంలోకి నల్ల బెలూన్లు ఎగరవేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే 2 ఏళ్ల కాలం ఒక చీకటి అధ్యాయమని, నాడు వైఎస్ జగన్ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తే నేడు కూటమి ప్రభుత్వం ప్రతి వర్గాన్ని వంచిస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, శాంతి భద్రతలు క్షీణించాయి, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం ఇలానే కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు, కార్యకర్త తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటువంటి దీవెనల పేరుతో ప్రతి పన్నుల ఖాతాలో డబ్బులు వేసినటువంటి పరిస్థితిని చూసాం. మరి ఈనాడు పడుతుందా అంటే రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ రకంగా విద్యార్థులకు వెనుకొట్టుకు వచ్చారు. మరి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని విజయవాడలో భారీ ఉద్యమం. అదిగోండి యువత కోరు. ఆ కింద మరి వారి కోసం పనిచేసినటువంటి వారి దగ్గర డబ్బులు తీసుకొని మరి డిఎస్సి ఉపాధ్యాయ పదవులు నమ్ముకున్నటువంటి చరిత్ర కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ రకంగా విద్యార్థుల్ని పుస్తకం దగ్గర నుంచి, బ్యాగ్ దగ్గర నుంచి, టై దగ్గర నుంచి, బూట్ దగ్గర నుంచి, అదేవిధంగా బెల్ట్ దగ్గర నుంచి ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థి ఏ రకంగా చదువుతున్నాడో ఆ విధంగా చదివేటట్టు మరి సర్కారు బడులకి అన్ని నూతనమైనటువంటి హక్కులతో విత్ ట్యాబ్, బైజూస్ టెక్నాలజీని వాడి ట్యాబ్ల ద్వారా మరి 7th క్లాస్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చాక చూసారా ఎంత నాశనం. ఆ పైన ఉన్నటువంటి దాంట్లో చూడండి. నమస్కారం. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని గత 2 ఏళ్ల నుంచి కూడా ప్రతి ఒక్కరిని కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000 అని చెప్పని మన సైకిల్ రామానాయుడు ఏదైతే మీ ఇంట్లో ఆడబిడ్డ ఉంటే కనుక 18 ఏళ్ళు దాటితే నీకు 1,500, ఇద్దరుంటే 3,000, ముగ్గురుంటే 4,500 అని చెప్పని చంద్రబాబు నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ తాబేదారుల వరకు కూడా అబద్ధపు హామీలతో అన్ని హామీలు కూడా అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కాక ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా వెండిపోటు పొడుస్తున్న సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన అరాచకాలు కావచ్చు, దాడులు కావచ్చు, ఆగిపోయిన అభివృద్ధి కావచ్చు, అవన్నీ కూడా పూర్తిగా అందరికీ కూడా వివరించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి గతంలో 2019 నుంచి 24 వరకు జగనన్న ప్రభుత్వం ఏ అభివృద్ధి చేసిందని చెప్పని అవి కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఎవరైతే లబ్ధిదారులు గతంలో వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందారో ఆ యొక్క లబ్ధిదారులు ఇప్పుడు ఆ పథకాలు రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళ యొక్క ఆవేదన కూడా ఈరోజు ప్రజలకి అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది వచ్చారు ఈరోజు. ఎందుకంటే 2 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత అనేది ఎప్పుడు ఉండదు.
ఈ కూటమి ప్రభుత్వం మాటలకు పరిమితమైంది. ఏ ఒక్క పథకాన్ని అమలు చేయకుండా, అభివృద్ధి అనేది కనీసం కనుచూపు మేరలో కనపడకుండా ఈ యొక్క పరిపాలన చేస్తారు. కాబట్టి ఆ కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా, కూటమి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. తప్పకుండా గద్దె దించుతామని కూడా మీ ద్వారా మీరు తెలియపరచుకోండి. ఎందుకంటే మీరు చూసుకుంటే ఇప్పుడు లేటెస్ట్ గా ఏదైతే డిఎస్సి ఉందో ఎంత మోసం చేశారనే దాని గురించి కూడా మీకు ఎగ్జాంపుల్ గా 1-2 చూపెడతాం. ఏదైతే స్పోర్ట్స్ కోటా అని చెప్పని ఎంత మోసం చేశారంటే, ఖోఖో ఆట ద్వారా 49 మంది టీచర్ పోస్టులు వచ్చినాయి. 49 మందికి ఖోఖో ఆట ద్వారా. అసలు ఖోఖో ఆట ద్వారా మరి ఏ విధంగా టీచింగ్ చెప్తారో అర్థం కాదు. ఆ అసోసియేషన్ కి రాష్ట్ర అధ్యక్షుడు కోన రవికుమార్. అదే విధంగా మన జోడో కేటగిరీ అంట, దాంట్లో 39 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. దానికి రాష్ట్ర అధ్యక్షుడు వచ్చేసి మన లోకేష్ గారు తోడల్డు భరత్ గారు. అంటే వాళ్ళకి సంబంధించిన ఏదైతే గేమ్స్ స్పోర్ట్స్ ఉంటాయో వాళ్ళే వాటికి అధ్యక్షులు, వాళ్ళే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చాడు. అంటే అంతమంది పేదలకి, అర్హులైన వారికి డిఎస్సి ఉద్యోగాలు రాలేదు అని చెప్పడానికి ఇవి మీకు ఉదాహరణగా చెప్తున్నాను. ఎందుకంటే ప్యాకాట్లో కూడా డిఎస్సిలో చేర్చి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారంటే ఆ ఉద్యోగాల్ని ఏ విధంగా అమ్ముకుంటున్నారు, డిఎస్సి ఉద్యోగాల్ని ఏ విధంగా మెగా డిఎస్సిని ఎలా దాగా చేసి తెలుగుదేశం పార్టీ నాయకులకి అదే విధంగా డబ్బులు తీసుకుని ఏ విధంగా అమ్ముతున్నారని చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాను. అదే విధంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని మోసాలే, అన్ని అబద్ధాలే, అన్ని వెన్నుపోట్లే. ఇవన్నీ కూడా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, నిలదీస్తుంది. ఇవన్నీ కూడా అమలు చేసే వరకు మా యొక్క పోరాటం ఆగదని చెప్పి మీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్న స్టీల్ ప్లాంట్ ఘటన చాలా బాధాకరం. అంత బాధాకరం జరిగిన ఘటన జరిగితే నారా లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని అక్కడికి వెళ్ళినప్పుడు బాధితుల్ని ధైర్యం చెప్పాలి. అదేవిధంగా ప్రభుత్వం తరఫున మేము మీకు అండగా ఉంటాము అని వాళ్ళని ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా మాట్లాడాలి. కాకుండా ఇష్టం వచ్చినట్టు అక్కడ కార్మికులు వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటే బాధ్యత లేకుండా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతూ బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే తప్పించుకునే మాటలు ఇవన్నీ కూడా లోకేష్ గాని పవన్ కళ్యాణ్ గాని తప్పించుకునే మాటలు. మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, టెక్నికల్ గా సరిగ్గా వారికి అవగాహన లేని వాళ్ళు మీరు ఎందుకు పెట్టారంటే సరేదన్న సమాధానం చెప్పక మాకు దీని మీద అనుభవం లేదు. అనుభవం లేదు, నువ్వు డిప్యూటీ దేనికి పనికిరానా? నువ్వు అనుభవం లేనప్పుడు డిప్యూటీ సీఎం ఎందుకు తీసుకున్నావు? మంత్రులు ఎందుకు కొనసాగుతున్నారు? మీరు కేంద్రంతో ఉన్నప్పుడు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ కి చేయాల్సిన న్యాయం చేయకుండా వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతూ ఉద్యమాలు చేస్తుంటే ఆ ఉద్యమాలకు కూడా కనీసం మీరు స్పందించకుండా మేము అన్ని చేసేసాం అంటే ఇప్పుడు సూపర్ 6 ఏ విధంగా అమలు చేసామో ఆ స్టీల్ ప్లాంట్ కూడా మేము ప్రైవేటీకరణ ఆపేసామని చెప్తున్నారు. ఒక పక్కనేమో ప్రైవేటీకరణని పక్క నుంచి కొనసాగిస్తూ ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా ఈ కూటమి నాయకులందరూ పనిచేస్తున్నారు. ఇవి చాలా దుర్మార్గం. ఇంతమంది ఇది నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు చనిపోయింది ఇది ప్రభుత్వ హత్యల కింద గమనించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇందాక పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏదో గతంలో 5 ఏళ్ళు వైసీపీ పార్టీ చేసింది, ఆ తర్వాత అంతకుముందు కాంగ్రెస్ చేసింది, మధ్యలో 2014 నుంచి 2019 వరకు నువ్వు అధికారం చేయలేదా? నువ్వు కూటమితో ఎప్పుడు కూడా కలిసే ఉన్నావు కదా, నువ్వు నీకు బాధ్యత లేదా? అంతకుముందు చెప్పావు కదా నాకు కూడా ఎంపీలు ఇవ్వండి నేను పోరాటం చేస్తాను. మరి ఎంపీలు ఇచ్చారు కదా నీకు, 21 మంది ఎంపీలు మీకు కూటమి కప్పు చెప్పారు. ఏం చేశారు? మీరు పొట్టను పెట్టుకున్నారు, కార్మికుల ప్రాణాలు పొట్టను పెట్టుకున్నారు. ఇప్పటికైనా కానీ విశాఖపట్నం ఏదైతే విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ఉందో ఆ యొక్క ఆంధ్ర రాష్ట్రం పరువును కాపాడాలి, అది ప్రైవేటు పరం కాకుండా చేయాలి. అక్కడున్న కార్మికులందరికీ కూడా భద్రత కల్పించే విధంగా పరిపాలన చేయాలని మేము డిమాండ్ చేస్తాం. పశ్చిమ నియోజకవర్గంలోన మన విజయవాడ నగరంలో పశ్చిమ నియోజకవర్గంలో సర్ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో ఈ రోజు మాజీ కార్పొరేటర్లు గాని, మాజీ చైర్మన్లు గాని, మాజీ డైరెక్టర్ గాని, రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులు ఏదైతే బిఎల్ఏలు అందరం కలిసి ఈ రోజు ఈ సర్ మీటింగ్ అన్నది ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే మోసానికి 2 ఏళ్ళు, వెన్నుపోటుకి 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పాలన. ఎంత దగా పాలన చేశారు, ఎంత దగగా ప్రజల్ని మోసం చేశారు అన్నది ఈరోజు పూర్తి స్థాయిలో మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ అర్థమయ్యే విధంగా ఈరోజు కార్యక్రమం అన్నది నిర్వహించుకోవటం జరిగింది. అలాగే సర్ కార్యక్రమంలో కూడా గతంలో కొన్ని రాష్ట్రాలు ఏ రకంగా ఇబ్బందులు పడ్డాయి, రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలోనే అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలి, బిఎల్ఏలు అన్నోళ్ళు చాలా యాక్టివ్ గా ఉండాలి అని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో బిఎల్ఏలకి ఏ రకంగా రేపు ఓటు నమోదు కార్యక్రమం అన్నది ఏ రకంగా జరగాలన్నది కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలోన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పెన్షన్ అన్న చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఏ ఒక్క నోరు ఎత్తటం లేదు. ఇంతవరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా ఆంధ్ర రాష్ట్రంలోన ఒక్క కొత్త పెన్షన్, వితంతు పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వని దరిద్రులు ఎవరైనా ఉన్నారంటే ఈ కూటమి నాయకులే. ఇంత దారుణమైన పరిస్థితులను నెలకొల్పారు. నారీ శక్తి అన్నారు, ప్రతి మహిళకి ఆ స్త్రీ శక్తి ద్వారా ప్రతి నెల 1500 అని చెప్పారు. 18 ఏళ్ల దాటి నుంచి 50 ఏళ్ల లోపు మహిళలకి ఈ స్త్రీ శక్తి పథకం కింద ప్రతి మహిళకి 1500 ఇస్తామని చెప్పారు. మొన్న సిగ్గు లేకుండా 33% రిజర్వేషన్ మేము కల్పిస్తాము అన్నవాళ్ళు మొన్న 4 రాజ్యసభ వస్తే అందులోన ఒక్కటి కూడా మహిళకి ఇవ్వకుండా మేము దీంతోనే మొదలు పెట్టొచ్చు కదా, మీరు 33% రిజర్వేషన్ మేము ఇస్తాము అని చెప్పి కేంద్రం కన్నా మేమే ముందు ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసుకున్న మీరు మొన్న ఇచ్చే రాజ్యసభలోని ఒక మహిళ కూడా మీరు కేటాయించకపోవడానికి కారణం ఏంటి? లింగమనేని రమేష్ ఈ విజయవాడ నగరానికి గాని లేకపోతే ఈ ఆంధ్ర రాష్ట్రానికి గాని ఏం ఉద్ధరించాడని ఆ మనిషికి మీరు రాజ్యసభ ఇచ్చారు. ఓకే, మీ ఇష్టం, మీ తలారులు, మీరు ఆ లెల్లలో ఉంటున్నారు, మీరు ఏదైనా చేస్తారు చేయండి, మేము కాదనము. కానీ మహిళా రిజర్వేషన్ 33% అని చెప్పి మీరు ముందే ప్రకటించడం దేనికి? రాజ్యసభలో మనం ఒక్కటి కూడా ఇవ్వకపోవడం దేనికి? అలా అయితే మీరు ముందే ప్రకటించినట్టయితే కూటమి నాయకులతోటి మీరు ఇప్పుడు ఏదైతే బీజేపీ నాయకులతో టైఅప్ అయి ఉన్నారో మేము 33% వచ్చే దీంట్లోనూ మీరు పెట్టకపోతే మీతోటి ఉన్న మా పొత్తుని మేము క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పగలరా? ఈ కూటమి నాయకులు క్యాన్సిల్ చేసుకోగలరా తోటి పొత్తుని? ఇదేమీ మీకు చేత కాదు, కానీ డప్పు మాత్రం కొడతారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం అమలు చేసింది లేదు సవ్యంగా, ఒక్క విద్యార్థికి ఫీజు రియంబర్స్ ఇచ్చింది లేదు, అమ్మఒడి సవ్యంగా అమలు చేసింది లేదు, ఫీజు రియంబర్స్ సవ్యంగా అమలు చేసింది లేదు, పెన్షన్ సవ్యంగా ఇచ్చింది లేదు. మీ సూపర్ 6 సూపర్ ఫ్లాప్. కానీ ఈ రోజు మీరు పలికే వీరాలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని దారుణాతి దారుణంగా ఈ ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎల్లగొడతారని తెలియజేస్తున్నారు. Like, subscribe and press the bell icon for new updates.